బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాము. రఘురామకృష్ణంరాజుకు బెయిల్ మంజూరైంది. ఆ బ్రేకింగ్ మనం చూస్తూ ఉన్నాము. రఘురామకృష్ణంరాజుకు సుప్రీం కోర్టు బెయిల్ను మంజూరు చేసింది. మనం చూస్తూ ఉన్నాం, ఉదయం నుంచి కూడా విచారణలు జరుగుతున్నాయి. ఇక మధ్యాహ్నం కూడా సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. రఘురామకు సంబంధించి ఆరోగ్యం, అదేవిధంగా బెయిల్కి సంబంధించి కూడా ముఖ్యంగా వాదనలు సుప్రీంకోర్టులో జరగడం కూడా జరిగింది. రోహిత్గి రఘురామ తరపు లాయర్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. సో మనం చూస్తున్నాం, రఘురామకృష్ణంరాజుకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ మనకు అందుతోంది. రఘురామకృష్ణంరాజుకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణకు అందుబాటులో ఉండాలని చెప్పి కూడా రఘురామ తరపు లాయర్కు సుప్రీంకోర్టు చెప్పినట్టుగా కూడా మనకు బ్రేకింగ్ సమాచారం అందుతోంది. వాదనలు జరుగుతూ ఉన్నాయి ఏపీ ప్రభుత్వం తరపున, అదేవిధంగా రఘురామ తరపున రోహిత్గి వాదనలు వినిపించడం కూడా జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా రఘురామకు జరిగినటువంటి ఆ గాయాలు కావచ్చు, వాటికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి కూడా ఒక ఎపిసోడ్ అనేది కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా బెయిల్కి సంబంధించి కూడా వాదనలు వినిపించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే రఘురామకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. సో మనం బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. 10 టీవీ స్క్రీన్ పైన రఘురామకృష్ణంరాజుకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా విచారణకు సహకరించాలని చెప్పి కూడా రఘురామకృష్ణంరాజుకు ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గోపి. ఎట్టకేలకు ఎంపీ రఘురామకృష్ణరాజుకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించేంత తీవ్ర అభియోగాలు కావు అని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఎప్పుడు పిలిచినా సరే విచారణకి రావాల్సిందిగా ముఖ్యంగా తన ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. ఇంట్రాగేషన్ కి 24 గంటల ముందు ముఖ్యంగా నోటీస్ ఇవ్వాలి, పిటిషనర్ కి సమాచారం ఇవ్వాలన్న అంశాన్ని కూడా కోర్టు తెలియపరచడం జరిగింది. అలాగే ఒక అడ్వకేట్ ఎదుట ముఖ్యంగా ఇంట్రాగేషన్ విచారణ అనేది చేయాలని చెప్పి కూడా కోర్టు ఆదేశించడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి టీవీలో ఎటువంటి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వకూడదని చెప్పి కోర్టు ఆదేశించడం జరిగింది. అలాగే పూర్తి స్థాయిలో ఈ దర్యాప్తుకి సహకరించాలి, రఘురామకృష్ణరాజుపై పెట్టిన రాజద్రోహం కేసు సహా ఇతర కేసులపై సంబంధించిన దర్యాప్తుకి ఎంపీ సహకరించాలి అని చెప్పి సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. సో దీంతో ఈ రఘురామకృష్ణరాజుకి కొంత ఊరట లభించింది. సుప్రీంకోర్టులో ట్రయల్ కోర్టు ఆదేశాలని ముఖ్యంగా హైకోర్టులో సవాల్ చేయగా హైకోర్టు ముఖ్యంగా బెయిల్ కి ట్రయల్ కోర్టుకే వెళ్లాలని చెప్పడంతో ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సుదీర్ఘంగా వాదనలు వినిపించారు రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి. అయితే ముఖ్యంగా కస్టడీలోకి తీసుకుని విచారించాల్సినంత పెద్ద ఎత్తున విషయం ఏమీ లేదు అని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడుతూ రఘురామకృష్ణరాజుకి బెయిల్ ని మంజూరు చేయడం జరిగింది. దీంతో అతను ముఖ్యంగా విడుదల కాబోతున్నాడు. ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఆర్మీ ఆసుపత్రిలో ఉన్నారు సికింద్రాబాద్ లో. సో ప్రస్తుతం తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలోనే జ్యుడిషియల్ కస్టడీలో ఉండాలని చెప్పి గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు తాజాగా బెయిల్ మంజూరైన నేపథ్యంలో ఆయన విడుదలవ్వచ్చు. అలాగే ముఖ్యంగా తదుపరి ఇన్వెస్టిగేషన్ సిఐడి ఏం ప్రశ్నించాలన్నా కూడా ఒక అడ్వకేట్ ఎదుట మాత్రమే ఆయన ప్రశ్నించాల్సి ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ కి 24 గంటల ముందు ఆయనకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇటు రఘురామకృష్ణరాజు కూడా పూర్తి స్థాయిలో విచారణకి సహకరించాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. అయితే గోపి, ముఖ్యంగా మనం చూసినట్లయితే ఏ అంశాల ఆధారంగా రఘురామకృష్ణంరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది అనుకోవచ్చు? ప్రధానంగా ఈ సెడిషన్ చార్జెస్ విధించేంతగా ఆయన ఏ విధంగానూ ఆయన వ్యాఖ్యానాలు కానీ ఆయన బెదిరించారు అన్న ఆరోపణలు కానీ లేవు. పూర్తిగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ముఖ్యమంత్రి పైన ఆయన బెయిల్ కి సంబంధించి సిబిఐ కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి కక్ష సాధింపుగానే ఈ కేసులన్నీ కూడా ఆయన పైన పెట్టడం జరిగింది. ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ప్రభుత్వం పైన విమర్శలు చేసే నైతికత అనేది ఆయనకు ఉంది అన్న విషయాల్ని ఇటు ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే కోర్టు కూడా ప్రస్తుతం ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాడు, కోవిడ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, అలాగే
పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి ఇంకా ఇది ట్రయల్ దశలోనే ఉంది కాబట్టి ఇంకా ఇన్వెస్టిగేషన్ ఆయన పైన పెట్టిన ఛార్జెస్ అనేవి పూర్తిగా కస్టడీలోకి తీసుకుని విచారించేంత తగినవి కావు అని చెప్పి ధర్మాసనం అభిప్రాయపడడంతోనే ఆయన్ని ఈ కేసు దర్యాప్తుకి పూర్తి స్థాయిలో ఈ కేసు నుంచి ఆయనకు ఊరట కలగలేదు, దర్యాప్తుకు ఆయన సహకరించాల్సి ఉంటుంది. అలాగే టీవీలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాన్ని అనిశ్చితికి గురి చేస్తున్నారు అని ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి మీడియా స్టేట్మెంట్స్ కూడా ఆయన మాట్లాడకూడదు. ఈ షరతులతోనే ఆయనకి ఈ బెయిల్ ని మంజూరు చేయడం జరిగింది. కొన్ని గ్రౌండ్స్ ని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. పిటిషనర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి ఏవైతే వాదనలు వినిపించారో అంత సీరియస్ అలిగేషన్స్ కావు. సిఐడి కస్టడీలో ఉంటే ఆయన పైన ముఖ్యంగా చిత్రహింసలకు ఆయన గురి చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం గురి చేయడానికి ఆయన ముఖ్యమంత్రి బెయిల్ ని రద్దు చేయమని చెప్పి కోరడమే అని చెప్పి ఏవైతే అంశాలని సుప్రీంకోర్టు ముందుంచారో దీంతో ముఖ్యంగా కోర్టు ఏకీభవించినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఆయన విచారణకి సహకరిస్తూ ఎప్పుడైనా సరే ఆయన్ని ముఖ్యంగా సిఐడి విచారణకి కోరవచ్చు. విచారణ చేసే ముందు ముఖ్యంగా ఇంట్రాగేషన్ చేసే ముందు 24 గంటల ముందు ఆయనకి సమాచారం ఇవ్వాలి అన్న విషయాన్ని చెప్తూనే ముఖ్యంగా గత విచారణ సందర్భంగా ఆయన పైన ఏవైతే చిత్రహింసలకు గురి చేశారని చెప్పి చెప్తున్నారో ఆ విధంగా కాకుండా ఇంటరాగేట్ చేసే సమయంలో ఒక న్యాయవాది కూడా రఘురామకృష్ణరాజుతో పాటు ఉండాలి అన్న ఒక షరతుని ఇటు సుప్రీంకోర్టు విధించడం జరిగింది. సో కొన్ని గ్రౌండ్స్ ముఖ్యంగా ఇటు ప్రభుత్వం తరపున కూడా అనేక విషయాల్ని కోర్టు ముందుంచడం జరిగింది. ప్రభుత్వ ముఖ్యంగా ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఆయన ఉన్నత స్థాయిలో ఉండి ఆ పదవికి అనుకూలంగా ఆయన వ్యవహరించడం లేదు. రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఇటు క్రిస్టియన్లు హిందువులకు మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. అనేక అంశాలని ఇటు కోర్టు దృష్టికి ఇటు ప్రభుత్వం కూడా తీసుకురావడం జరిగింది. ఇది ప్రస్తుతం కోర్టు ప్రభుత్వం కనుక ఇప్పుడు చర్యలు తీసుకోలేకపోయినట్లయితే కనుక విద్వేషాలు రెచ్చగొట్టి అల్లర్లకు దారి చేసే అవకాశం ఉంటుందన్న అంశాన్ని కూడా కోర్టు ముందుకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వ వాదనలు కూడా సుదీర్ఘంగా ఉన్న ప్రభుత్వం రెండు వర్గాలకి కూడా ఒక పక్క కేసు దర్యాప్తు కొనసాగుతూనే మరో పక్క రఘురామకృష్ణరాజు ఈ కేసు దర్యాప్తుకి సహకరించాలి, ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు దీని వెనక ఎవరెవరు కుట్రలో ఉన్నారు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సుమోటోగా కేసు నమోదు చేసిందో దానికి సంబంధించిన విషయాలకు సంబంధించిన దర్యాప్తుకి రఘురామకృష్ణరాజుని సహకరించాల్సిందిగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గోపి, ఒక నిమిషం మీరు లైన్ లోనే ఉండండి. దీనికి సుప్రీం కోర్టు ఆదేశాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సునీల్. సంధ్య, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఎట్టకేలకు సుప్రీంకోర్టు షరతులతో కూడినటువంటి బెయిల్ని మంజూరు చేయడం జరిగింది. రఘురామకృష్ణ బెయిల్ మంజూరు చేస్తూనే సుప్రీంకోర్టు కొన్ని షరతులను కూడా విధించింది. ప్రధానంగా ఇందులో 4 అంశాలను కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించడం జరిగింది. 2 లక్షల రూపాయల షూరిటీల్ని రఘురామకృష్ణ సమర్పించాలి. అదేవిధంగా పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించాలి. విచారణ ముందు 24 గంటల ముందు రఘురామకృష్ణకు పోలీసులు నోటీసులు జారీ చేయాలి. న్యాయవాది సమక్షంలో విచారణ కొనసాగించాలి. ఇక ఎవరికి కూడా ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కానీ ఎవరికి కూడా ఇంటర్వ్యూలు ఇవ్వడానికి వీల్లేదంటూ కూడా కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ను కూడా ఈరోజు సుప్రీంకోర్టు మంజూరు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆర్మీ హాస్పిటల్లోనే రఘురామకృష్ణకు చికిత్స అందిస్తున్నారు. జ్యుడిషియల్ కస్టడీలో అంటే చికిత్స కాలాన్ని మొత్తం కూడా జ్యుడిషియల్ కస్టడీగా భావించాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ప్రస్తుతం రఘురామకృష్ణ మాత్రం సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మెడికల్ కేర్ లో ప్రత్యేక వార్డులో అతనికి చికిత్స అందిస్తున్నారు. ఈ రోజు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది కాబట్టి ఇక బెయిల్ ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత రఘురామకృష్ణని మనం చూస్తున్నటువంటి సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ నుంచి రఘురామకృష్ణని బెయిల్ ద్వారా అతన్ని విడుదల చేసే అవకాశం ఉంది. ఆర్మీ అధికారులకు బెయిల్ కాపీ ఆర్డర్స్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత అతన్ని ఇక్కడ నుంచి నేరుగా అతన్ని విడుదల చేసే అవకాశం ఉంది. ఇక రఘురామకృష్ణకు బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా ఇప్పటికే అటు రాష్ట్ర ప్రభుత్వం దావే అంటే ప్రభుత్వం తరపు నుంచి అనేక వాదనలు కూడా వినిపించారు. మరోవైపు రఘురామకృష్ణ తరపు న్యాయవాది వాదనను పరిగణలోకి తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. 1 లక్ష రూపాయల షూరిటీల్ని సమర్పించాలి. ఇక విచారణ మొత్తం కూడా అంటే ఎవరిని కూడా సాక్షులను ఎవరిని కూడా ప్రభావితం చేయడానికి వీల్లేదు. పోలీసుల విచారణకు రఘురామకృష్ణ పూర్తిగా సహకరించాలని మాత్రం సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. పూర్తిగా అంటే ఈ కేసు పూర్తయ్యేంత వరకు కూడా ఎవరితో ఏ పత్రికలకు కానీ ఏ మీడియాకు కానీ అతను ఇంటర్వ్యూ ఇవ్వడానికి వీల్లేదంటూ కూడా
సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరికొద్దిసేపట్లోనే సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్ ఆర్డర్ కాపీ సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ తీసుకొని ఇక్కడ నుంచి నేరుగా అతన్ని విడుదల చేస్తారా, లేదా మళ్ళీ సిఐడి అధికారులు అతన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని మరి అక్కడికి తీసుకువెళ్లి అతన్ని బెయిల్ ద్వారా విడుదల చేస్తారని మాత్రం మరికొద్దిసేపట్లో తేలాస్తుంది. ప్రస్తుతం అయితే రఘురామకృష్ణ మాత్రం ఇంకా సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. మెడికల్ కేర్ లో ప్రత్యేక అబ్జర్వేషన్ లో అతను మాత్రం ఉన్నాడు. ఇక సుప్రీంకోర్టు కూడా ఈ రోజు రఘురామకృష్ణకు సంబంధించినటువంటి వాదనలు మాత్రం క్లియర్ గా విన్న తర్వాతనే ఎట్టకేలకు షరతులతో కూడిన బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది. సంధ్య, అయితే ఈ ఆర్మీ హాస్పిటల్కి బెయిల్ పేపర్స్ అనేవి రావటం అనేది జరుగుతుంది. అయితే ప్రెసెంట్ రఘురామ హెల్త్ కండిషన్ దృష్ట్యా అంటే ఆయన బెయిల్ తీసుకున్న వెంటనే ఇంటికి వెళ్ళొచ్చా, లేకపోతే అక్కడే ఉండి ట్రీట్మెంట్ కొనసాగించవచ్చా, ఎలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉండొచ్చు? అంటే గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే గుంటూరు జైల్లో ఉన్నటువంటి రఘురామకృష్ణను ఈ నెల 17వ తారీఖున సాయంత్రం 11 గంటల అర్ధరాత్రి 11:45 ప్రాంతంలో సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్లో అతనికి చికిత్స అందించారు. 18వ తారీఖు వైద్య పరీక్షలు అంటే హైకోర్టు నియమించినటువంటి జ్యుడిషియల్ అధికారి నేతృత్వంలో అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆ రిపోర్ట్ మొత్తం కూడా సీల్డ్ కవర్ లో ఈరోజు సుప్రీంకోర్టుకు సమర్పించారు. సుప్రీంకోర్టు మెడికల్ రిపోర్ట్ చూసిన తర్వాతనే అటు ప్రభుత్వ వాదనలు కావచ్చు, రఘురామకృష్ణ వాదనలు విన్న తర్వాత అతని యొక్క కండిషన్స్ హెల్త్ కండిషన్ దృష్టిలో ఉంచుకొని పూర్తిగా షరతులతో కూడినటువంటి బెయిల్ కూడా ఈ రోజు మంజూరు చేయడం జరిగింది. అయితే అతను రఘురామకృష్ణ బెయిల్ ఆర్డర్ కాపీస్ ఇక్కడికి సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ కు ప్రొడ్యూస్ చేసిన తర్వాత అతన్ని విడుదల చేసే అవకాశం ఉంది. అయితే అతని హెల్త్ కండిషన్స్ నిలకడగానే ఉందని గతంలోనే ఆర్మీ వైద్యులు బృందం ఏదైతే ఉందో ముగ్గురుతో కూడినటువంటి బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ముగ్గురు సంబంధించినటువంటి డాక్టర్లే అతనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య పరీక్షలు మొత్తం కూడా వీడియోగ్రఫీ చేశారు. ఈ రోజు ఆ వీడియోగ్రఫీ సంబంధించినటువంటి దానిపై కూడా సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించడం జరిగింది. అయితే ఆ ముగ్గురు వైద్యుల సమక్షంలోనే పూర్తి వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అయితే ఈ రోజు అతను గతంలోనే రఘురామకృష్ణకు పూర్తిగా బాగానే ఉన్నాడని, ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు కూడా ధృవీకరించారు. కాబట్టి ప్రస్తుతం అతని యొక్క కుటుంబ సభ్యులు బెయిల్ ఆర్డర్స్ న్యాయవాది బెయిల్ ఆర్డర్స్ తీసుకుని వచ్చిన తర్వాత అతన్ని ఇక్కడ నుంచి నేరుగా మరి ఇంటికి తీసుకువెళ్తారా, లేదా ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకువెళ్తారా అన్నది కూడా వేచి చూడాల్సింది ఉన్నటువంటి రఘురామ బెయిల్ వచ్చిన వెంటనే వెళ్ళిపోతారా, లేదా సిఐడి అధికారులు అతన్ని తన స్వాధీనంలోకి తీసుకున్న తర్వాత ఇవన్నీ కన్సిడర్ చేసి ఆ ఫార్మాలిటీస్ ప్రకారంగా ఆయనకి బెయిల్ అనేది ఇష్యూ అవుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా యాజ్ ఏ ప్రొసీజర్ ప్రకారం ప్రస్తుతం అయితే అతను సిఐడి కస్టడీలో ఉన్నారు. అది గుంటూరు జైల్లో ఉన్నాడు కాబట్టి ఇదంతా కూడా జ్యుడిషియల్ కస్టడీగా భావించాలని చెప్పింది. కాబట్టి గుంటూరు జైలు అధికారులకు ఆ నోటీసులు అంటే ఆ బెయిల్ ఆర్డర్స్ ని సర్వ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు గుంటూరు జైలు అధికారులకు ఆ బెయిల్ ఆర్డర్స్ సర్వ్ చేస్తారా, లేదా ఇక్కడికి ఆర్మీ హాస్పిటల్కి వచ్చి ఆ జైలు అధికారి ఆదేశాలకు అక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి బెయిల్ ఆర్డర్స్ చూపించి రఘురామకృష్ణకి తీసుకువెళ్తారా అన్నది మాత్రం వేచి చూడాల్సింది చెప్పవచ్చు. యాజ్ ఏ లా అంటే ప్రొసీజర్ ప్రకారం అయితే గుంటూరు జైలు శాఖ అధికారికి ఆ బెయిల్ ఆర్డర్స్ కాపీని చూపించవలసి ఉంటుంది. కానీ ప్రస్తుతం రఘురామకృష్ణ మాత్రం సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్లో ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అతను చికిత్స పొందుతున్నాడు. ఈ చికిత్స కాలాన్ని మొత్తం కూడా జ్యుడిషియల్ కస్టడీగానే భావించాలని గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి గుంటూరు జైలు శాఖకు ఆ బెయిల్ ఆర్డర్స్ కాపీస్ ఇచ్చిన తర్వాత ఆ జైలు అధికారుల సమక్షంలోనే రఘురామకృష్ణని సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ నుంచి కూడా డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. సంధ్య, రైట్ సునీల్, ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మరిన్ని ఇన్పుట్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, సిఐడి తదుపరి విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు ఎలాంటి షరతులు విధించడం జరిగింది? రఘురామకృష్ణరాజుకి ఆయనపై పెట్టిన కేసులకు సంబంధించి పూర్తి స్థాయిలో సిఐడికి సహకరించాలి అని చెప్పి ఈ రోజు పేర్కొన్న ఉత్తర్వుల్లో వెల్లడించడం జరిగింది. ప్రధానంగా ఎటువంటి టీవీ ఇంటర్వ్యూలు కూడా రఘురామకృష్ణరాజు ఇవ్వకూడదు. అలాగే సిఐడి ఎప్పుడు విచారణకు ఆదేశించినా కూడా తక్షణమే విచారణకి హాజరు కావాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. అయితే సిఐడి 24 గంటల ముందు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా అడ్వకేట్ ఆధ్వర్యంలోనే ఈ ఇన్వెస్టిగేషన్ అనేది సాగాలని చెప్పి కూడా ఇటు సుప్రీంకోర్టు వెల్లడించిన నేపథ్యంలో ముఖ్యంగా ప్రధానంగా ఇటు రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది సిఐడి కస్టడీలో భౌతిక దాడి జరిగింది, చిత్రహింసలకు గురి చేశారు అన్న కోణంలోనే ఒక న్యాయవాదిని ఇకపై జరిగే ఇన్వెస్టిగేషన్ లో
భాగం చేయడం జరిగింది. న్యాయవాది సమక్షంలోనే ఈ ఇన్వెస్టిగేషన్స్ అనేవి ఇప్పటివరకు ఉన్న అన్ని కేసులకు సంబంధించి ఏవైతే సిఐడి నమోదు చేసిన సెక్షన్ల ఆధారంగా నమోదు చేసిన కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా న్యాయవాది సమక్షంలోనే ఇన్వెస్టిగేట్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే ₹1,00,000 పూచీకత్తుని సైతం ముఖ్యంగా సుప్రీంకోర్టు విధించడం జరిగింది. అలాగే రఘురామకృష్ణరాజు ఇకపై ఎటువంటి టీవీ ఇంటర్వ్యూస్ ఇవ్వకూడదు ఈ విచారణ కేసుకు సంబంధించి అన్న అంశాలకు సంబంధించి కూడా తమ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. షరతులతో కూడిన బెయిల్ ని ఎటకేలకు సుప్రీంకోర్టు రఘురామకృష్ణరాజుకి మంజూరు చేయడం జరిగింది. ఇది కొంత ఊరట కలిగించే విషయం అని చెప్పాల్సి ఉన్నప్పటికీ తన దర్యాప్తు మాత్రం యథావిధిగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సిఐడి అనేది కొనసాగించబోతోంది. ఈ రాజద్రోషం కేసు కానీ అలాగే ఇటు ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు సంబంధించిన కేసు కానీ వీటన్నిటిని కూడా యథావిధిగా అక్కడున్న ప్రభుత్వం కొనసాగించబోతోంది. ఈ దర్యాప్తు కూడా రఘురామకృష్ణరాజు సహకరించాల్సి ఉంటుంది. సో సుదీర్ఘ వాదనలు జరిగాయి సుప్రీంకోర్టులో ఈ బెయిల్ పిటిషన్ కి సంబంధించి. అలాగే మెడికల్ రిపోర్ట్ కి సంబంధించి ప్రధానంగా రఘురామకృష్ణరాజు విజయవాడలో ఉన్నప్పుడు ఆయన ఒంటిపై ఎటువంటి గాయాలు లేవు. కానీ హైదరాబాద్ ఆర్మీ ఆసుపత్రికి వెళ్లిన తర్వాత అక్కడ మెడికల్ రిపోర్ట్ లో మాత్రం ఆయన కాళ్లలో వాపు అలాగే ఎడమకాలి బొట్టన వేలుకి ఫ్రాక్చర్ అయింది అన్న విషయాల్ని మెడికల్ రిపోర్ట్ లో ప్రస్తావించడం పట్ల ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఆర్మీ ఆసుపత్రి ఇచ్చిన వైద్య నివేదిక పట్ల తమకు అభ్యంతరం లేదు. కానీ ఈ మధ్యలోనే విజయవాడ నుంచి సికింద్రాబాద్ కు వెళ్లే మధ్యలోనే ఏదో జరిగింది అన్న అనుమానాల్ని ఆయన వ్యక్తం చేయడం జరిగింది. వైద్యుల నివేదిక పట్ల మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ ఇది ఏ విధంగా జరిగింది అనేది కూడా ముఖ్యంగా పోలీసుల కస్టడీలో జరిగిన ఏవైతే చర్యల వల్ల పోలీసులు కొట్టడం వల్లనే ఈ గాయాలయ్యాయి అనేది కూడా ఎక్కడ కూడా ఆర్మీ రిపోర్ట్ లో మెన్షన్ కాలేదు. ఆర్మీ వైద్యుల రిపోర్ట్ లో అన్నది కూడా కోర్టులో ప్రస్తావించడం జరిగింది. సో ప్రస్తుతం ఈ కేసుల విచారణకు సంబంధించి రఘురామకృష్ణరాజు ఎదుర్కొంటున్న కేసులు అనేవి కస్టడీలో ఉండి విచారించదగాల్సిన కేసులు కాదు అన్న భావించి ఈ ధర్మాసనం ఈ రోజు బెయిల్ ని మంజూరు చేయడం జరిగింది. అలాగే ఎప్పటికప్పుడు ఇన్వెస్టిగేషన్ కి సహకరించాలని చెప్పి కూడా రఘురామకృష్ణరాజుకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. ఆర్మీ ఆసుపత్రిలో ఉన్న కాలాన్ని జ్యుడిషియల్ కస్టడీగా భావించాలని చెప్పి గతంలోనే సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి సో ప్రస్తుతం ఈ కోర్టు ఉత్తర్వుల్ని అక్కడున్న అధికారులకు ఇచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఎట్టకేలకైతే ఈ రాజద్రోహం కేసులో గడిచిన 5 రోజులుగా జరిగిన పరిణామాలనేవి సుప్రీంకోర్టు జోక్యంతో రఘురామకృష్ణరాజుకి ఎట్టకేలకు బెయిల్ రావడం జరిగింది. హైకోర్టులో బెయిల్ ని ముఖ్యంగా నిరాకరించడం, కింది స్థాయి కోర్టుకే వెళ్లాలని చెప్పి రఘురామకృష్ణరాజు పిటిషనర్ తరపు న్యాయవాదులకి కోర్టు సూచించడంతో దాన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టుకు రావడం జరిగింది. సుప్రీంకోర్టులో ఆయన మెడికల్ ట్రీట్మెంట్ కోసం ఆర్మీ ఆసుపత్రికి రిఫర్ చేస్తూ ఇటు 17వ తారీఖున ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ తదుపరి ఇప్పుడు ఆయనకి బెయిల్ మంజూరు చేస్తూ కూడా సుప్రీంకోర్టు కాసేపటి క్రితమే ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అయితే గోపి కస్టడీ సమయంలో రఘురామకృష్ణరాజు పట్ల దురుసుగా ప్రవర్తించారని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. దీనిపై సిఐడి ఏమని వాదించింది అనుకోవాలి? సిఐడి ముఖ్యంగా రఘురామకృష్ణరాజు ఏ ఎంపీ పట్ల కూడా దురుసుగా ప్రవర్తించరు. మెడికల్ రిపోర్ట్ లో పేర్కొన్నట్లుగా ఒక వేలికే ఏ విధంగా దెబ్బ తలుగుతుంది, ఒకవేళ ఏ విధంగా విరుగుతోంది, పోలీసుల ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో మీకు కూడా తెలుసు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది దుష్యంత్ దవే సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు వాదనలు వినిపించడం జరిగింది. ఇది పూర్తిగా ఆయన విజయవాడ వెళ్లేటప్పుడు కారులోంచి బయటకి, ముఖ్యంగా ఆయన అంబులెన్స్ లో వెళ్లలేదు, ప్రభుత్వ వాహనంలో కూడా వెళ్లలేదు, ఆయన సొంత వాహనంలోనే ఆయన హైదరాబాద్ కు వెళ్లడం జరిగింది. కారులోంచి తన కాళ్ళని బయటకు పెడుతూ మీడియాకు చూపిస్తూ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ వెళ్లడం జరిగింది. సో ఈ మధ్యలోనే ఏదో జరిగింది, దీనికి సిఐడికి ఎటువంటి సంబంధం లేదు అన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఇది అంతా కస్టడీలో ఉంచి విచారించాల్సిన అవసరం లేదని భావిస్తూనే ఆయనకి షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడం జరిగింది. రైట్ గోపి. ఎంపీ రఘురామకృష్ణంరాజుకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. కస్టడీ సమయంలో రఘురామకృష్ణంరాజు పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారన్నది కోర్టు. రఘురామకృష్ణంరాజు హెల్త్ కండిషన్ పైన సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన రిపోర్టును పూర్తి స్థాయిలో పరిశీలించిన కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వటానికి అంగీకరించింది. ఇంకా ఎంపీ తనకైన గాయాలను మీడియాకు చూపించకూడదని కూడా ఆదేశించింది. అలా చూపిస్తే దాన్ని తీవ్రంగా పరిగణిస్తామని కూడా హెచ్చరించింది. అటు సాక్షులను ప్రభావితం చేయకూడదని, విచారణలో జోక్యం చేసుకోకూడదని రఘురామకృష్ణంరాజును ఆదేశించింది కోర్టు. ఇక న్యాయవాదుల సమక్షంలోనే రఘురామకృష్ణంరాజును విచారించాలని స్పష్టం చేసింది. మీడియాకు కానీ సోషల్ మీడియాలో కానీ
ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఇంటర్వ్యూలను ఇవ్వకూడదని కూడా బెయిల్ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇక 10 రోజుల్లోగా ₹1,00,000 విలువైన 2 ష్యూరిటీలను సమర్పించాలని ఆదేశించింది. ఇక రఘురామకృష్ణంరాజుపై ఉన్న అభియోగాలను చూస్తే కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన తీవ్రంగా లేవని చెప్పి కూడా ధర్మాసనం అభిప్రాయపడింది. ఇంట్రాగేషన్కు 24 గంటల ముందు నోటీస్ ఇవ్వాలని విచారణాధికారిని ఆదేశించింది.